అబ్బబ్బబ్బా అమ్మా కళ్యాణి 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 ఇవి కళ్యాణి అడుగులే చిన్న చిన్న అడుగులు ఇవి నా కళ్యాణి అడుగులే కళ్యాణి అమ్మా నేను ఇక్కడున్నాను. దా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అసలు ఎందుకు వచ్చావు చెప్పమ్మా ఇటు నువ్వు. అక్కడికి. ఓహో ఆ నెమలి కోసం వచ్చావా నువ్వు? దా మరి ఎవ్వరికి చెప్పకుండా నువ్వు అలా వెళ్ళిపోతే మేమంతా భయపడిపోతాం కదా. ఇంకెప్పుడు వెళ్ళవు కదా అలాగా. మమ్మల్ని ఎప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళనని చెప్పు తల్లి చెప్పు. తీసుకో అన్నయ్య. రే ఇప్పుడే కదరా భోజనం రోజుల ప్రసాదం తిన్నావు, మళ్ళీ ఇదేంట్రా? నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు నాకు పిచ్చి ఆకలిస్తుంది అన్నయ్య. రే ఆకల్లో రకాలు ఉండవు, ఆకలి ఒకటే, కాకపోతే నీది పిచ్చి. వాడి సంగతేమో గాని సూర్య, ఈ పాటికి నానమ్మ శాముది నేను చూసే ఉంటుంది కదా. చూసే ఉండాలి, చూద్దాం. ఒకవేళ చూస్తే శ్యామ్ గుడ్ న్యూస్తో వస్తుంది కదా. అయితే మనందరికి త్వరలో అమెరికా వెళ్లే ప్రోగ్రాం ఉందన్నమాట. కానీ అక్కడ గుళ్ళల్లో ఇంతింత ప్రసాదం పెట్టారు చంద్ర. సూర్య ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డం ఎందుకు? అక్కడికే వెళ్ళి దూరం నుండి దాక్కొని చూస్తే బాగుంటుంది. అలా అంటారా? అయితే పదండి, బట్ డోంట్ మేక్ నాయిస్, ఓకే? రే చంద్ర, ముఖ్యంగా నీకు. అలాగే అన్నయ్య, పదండి. సూర్య 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 సూర్య
సూర్య, నానమ్మ కరెక్ట్ ప్లేస్ కే వచ్చింది. మరి శాముదినేది కనిపించట్లేదు. అదే ఆలోచిస్తున్నానక్క. ఆ శామ్ కాస్త తిక్కది కదా, అందుకే పావులు నటించమంటే రూపాయి నటిస్తుందన్నయ్య. సిస్టర్ అలా చేయదు. శాముదిన ఒక్కొక్కసారి అలానే చేస్తుంది. సూర్య! ఏంటి నాయనమ్మా? నాయనమ్మా ఏమైంది? కళ్యాణి! కళ్యాణి! కళ్యాణి ఏమైంది? కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పు సూర్య. నానమ్మా నా కూతురు కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పు సూర్య. నా కూతురు కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? నానమ్మా ఇక్కడే ఉండాలి కదా. ఇప్పుడే కదా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నానమ్మా కళ్యాణి ఏంటి? శామ్ కనిపించట్లేదు. కళ్యాణి శామ్ శామ్ ఏది బాబు? నానమ్మా ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. వెతుకుతున్నాం, నువ్వు కంగారు పడదు. లేదు బాబు, శామ్కి ఏదో అయ్యింది. ఫ్రెండ్కి ఏం కాదు నానమ్మా. నానమ్మ, నువ్వు తన గురించే ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తుంది నానమ్మ. లేదమ్మా, శామ్కి ఏదో అయ్యింది. చూడు, ఆ పసుపు రాసిన పాదాల గుర్తులు. పసుపు గుర్తులు? ఎవరి నాయనమ్మా? ఆ అమ్మాయి పసుపు రాసుకున్న పాదాల గుర్తులు. ఆ పాదాల గుర్తులు చూడు. అదిగో ఆ గుర్తుల్లో ఒకసారి చూడు. ఇవి తన పాదాల గుర్తులు. ఇక్కడి వరకే వచ్చాయి కదా, ఆ తర్వాత కనిపించట్లేదేంటి? నిదానంగా నడుచుకుంటూ ఆ కొండ చివరి వరకు వెళ్ళి నిల్చో. అక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకేకు. మరి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడేంటి ఇలా ఆగిపోయాయి? అంటే దీని అర్థం శామీ లోయలో పడిపోయిందా? అయ్యో, ఏమైనట్టు శామ్కి? ఏమైనట్టు సూర్య? శామ్కి ఏమైనట్టు? ఇక్కడి నుంచి ఏమైనా జారి పడిపోయినట్టా? ఇక్కడి నుంచి గుర్తులు కనిపించట్లేదే. ఇంతకీ శామ్ ఏమైనట్టు? ఇట్రా, శామ్, అమ్మా నువ్వు ఇట్రా. ఇదే బేబీ, వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అదే మా, నేను ఆ శామ్ని. ఆ శ్యామ్ని చెప్పండి, ఆ స్కామ్ని. మిస్టర్ శ్రేయోభిలాషి, నువ్వెప్పుడొచ్చావు? ఇంకా నయ్యం, ఎందుకు వచ్చామని లేదు. ఏమండి సామాన్య తెలిగారు, మీకు ఇది న్యాయంగా ఉందా? మీకు చేసింది తప్పు పాపం అనిపించట్లేదా? అరే, మా వాళ్ళు ఎవ్వరూ ఇలా గుడికి వెళ్తున్నామని నాకు ఒక్క మాట చెప్పలేదు. కనీసం మీరైనా ఓ ఫోన్ చేసి చెప్పచ్చు కదండి. మాకేం తెలుసు? అదే మీ వాళ్ళేదో మీకు చెప్పుంటారనుకున్నాను. అంతేలేండి.
ఏంటమ్మా ఆ వణకడం ఏంటి, భయం భయంగా చూడడం ఏంటి, ఏమైంది? మిస్టర్ శ్రేయోభిలాషి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదండి, ఇప్పుడు అమెరికా పాప ఏదో కంగారు పడుతుంది కదా, ఏంటో తెలుసుకుందామని. విల్ యూ జస్ట్ లీవ్ దిస్ ప్లేస్ ప్లీజ్? అలాగే. బేబీ మామ్, బేబీ నువ్వు నార్మల్గా ఉండవు. నేను నీకే చెప్పేది. మామ్, నేను చాలా సహించాను మామ్, బట్ ఐ లాస్ట్ మై పేషెన్స్. యా ఐ నో దట్. ప్రతి విషయంలో ఆ సంబంధం నాకు అడ్డొస్తుంది మామ్. తన వల్ల సూర్య నాకు దగ్గర కాలేకపోతున్నాడు మామ్. ఏళ్ళ మొహాలు మండ, పేదయాలు కదలటం కనిపిస్తుంది కానీ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియచావట్లేదే. కానీ ఏదో ఉంది. అందుకే దాన్ని తోసేశాను మామ్. దట్స్ ఓకే. నేను కావాలని చేసింది కాదు మామ్. సూర్యని నా వాడిని చేసుకోవడం కోసం చేశాను, అంతే అంతే మామ్. బేబీ ఆ సమంతని నువ్వు కిందకి తోసేటప్పుడు తను నిన్ను చూసిందా? లేదు మామ్, నన్ను చూసే అంత టైం తనకు లేదు, అంత ఫాస్ట్గా తోసేశాను మామ్. దెన్ డోంట్ వరీ బేబీ. బట్ నేను చాలా తప్పు చేశాను కదా మా. బేబీ యూ డోంట్ ఫీల్ బ్యాడ్. దట్స్ కంప్లీట్లీ సమంతాస్ ఫాల్ట్. మా, ఒకవేళ ఆ సమంత నన్ను చూసుంటే, తను బతుకుంటే. ఎంత ఎత్తు నుండి కిందకి తోస్తే బతికుండే ఛాన్స్ లేదు. ఒక్క ముక్క కూడా వినిపించకుండా అసలు ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఒకవేళ అది బతికితే నువ్వు తోసేటప్పుడు అది నిన్ను చూడలేదు కాబట్టి నో ప్రాబ్లం. అసలు అది బతికుండే ఛాన్సే లేదు బేబీ, బిలీవ్ మీ. బతికుండే ఛాన్స్ లేదంటున్నారు. అసలు దాని అర్థం ఏమై ఉంటది? అసలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఏమైంది? అందరూ ఇక్కడే ఉన్నారు. వచ్చింది దైవ దర్శనానికే, లోయల్లో చూడ్డానికే. ఒరే చంద్ర, ఏమైందిరా? సూర్య, ఏమైంది? అమ్మ రాజీ, లిల్లీ, అమ్మ జయంతి, నువ్వన్నా చెప్ప. వదిన గారు ఏంటి ఎవరూ మాట్లాడలేదేంటి? ఒరే చంద్ర, అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు ఇక్కడి నుంచో నేను చేస్తున్నారా? లోయలోకి చూస్తున్నారు. ఏమైనా పడేసుకున్నారా ఏంటి? శామ్ కనిపించట్లేదు. శ్యామ్ కనిపించట్లేదా? అదేంటి? కనిపించకపోతే తలా ఒక దారిని వెతకాలి గాని ఇలా శిలా విగ్రహాల్లాగా నించుని చూస్తున్నారేంటి? కొంపదీసి శ్యామ్ లోయలో పడి పోయిందా ఏంటి? ఇందుక ఈ వార్త వింటానిక ఇంత దూరం పడుతూ లేస్తూ ఇక్కడికి వచ్చింది? శామ్, శామ్, శామ్! సూర్య గారు, అన్నయ్య, సూర్య గారు, అన్నయ్య, సూర్య గారు. ఏంటి బాబు నువ్వు చేసేది? అంత నా వల్లే జరిగింది. అంత నా వల్ల జరిగింది నానమ్మా. నీ వల్ల జరగడం ఏంటి? సూర్య, నానమ్మా, ఏం లేదు నానమ్మా.
తను శామదిన బయలుదేరిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నాడు కదా. దానికి ఫీల్ అయ్యి శామదిని ఇక్కడి నుంచి దూకేసిందేమోనని బాధపడుతున్నాడు అంతే. అదంతా ముఖ్యం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైందన్న విషయమే ముఖ్యం. సూర్య, ముందు శామదిని ఎక్కడుందో కనుక్కోవాలి. అన్నయ్య అన్నయ్య, మనందరం తలా ఒకవైపు ఎత్తుకుతే మంచిదన్నయ్య. పదన్నయ్య, వెతుకుదాం. పద. పద్మ. భగవంతుడా, ఒకప్పుడు నా కూతురు కళ్యాణిని ఇలాగే కనిపించకుండా చేసి మళ్ళీ దాన్ని నా కంటికి కనపడేలా చేశావు స్వామి. ఇప్పుడు కూడా నువ్వే దారి చూపించు. ఆ అమ్మాయికి ఏదన్నా అయితే నా కూతురికి నేనేం సమాధానం చెప్పుకోను. ఆ అమ్మాయికి ఏం కాకూడదు స్వామి. ఎలా అయినా నువ్వే దారి చూపించు స్వామి. నాకు తెలుసు, సూర్య తిట్టినందుకే శామ్ ఏదో చేసుకుంది. శామ్కి ఏదైనా అవ్వాలి, ఊరుకునేదే లేదు. సూర్య తనని దూరం చేసుకోవడం కోసం అలా తిడుతున్నాడేమో అనుకున్నాను, కానీ ఇది ఇంత దూరం తీసుకొస్తుంది అనుకోలేదక్కా. అమ్మా, బతికే అవకాశం లేదని ఆ సామాన్య తల్లన్నది ఎందుకా? అంటే స్కామ్ను తోసేసింది వాళ్లే. అందుకే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటారు. అమ్మో, వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు కాదు, యమపాశాలు. అత్త, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటత్తా? అత్త, ఎండ చాలా ఉంది. ఎండలో ఇంతసేపు ఇక్కడే నుంచోటివేంటత్తా? శామ్ కోసం మేమందరం వెతుకుతూనే ఉన్నాం అత్తా. ఎంతసేపు అని ఇక్కడే నుంచుంటావు? వెళ్ళి కాసేపు అక్కడ నీడలో కూర్చో అత్తా. పర్వాలేదు రాజీ. అలా అంటే ఎలా అత్తా? అసలే ఇంతసేపు ఎండలో నుంచున్నావు, నీరసం వస్తుందత్తా. కళ్ళు తిరిగి పడిపోతారేమో. రాజీ, నువ్వు పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావా? ఒక పక్క అమ్మాయికి ఏమైందో తెలియక నా మనసు అసలే ఆందోళనలో ఉంది. ఈ సమయంలో ఎండేమిటి, నీడేమిటి? అత్తా, శామ్కేమీ కాదత్తా. ఒకవేళ ఇక్కడి నుంచి కిందకి జారిపడినా మృత్యుతో పోరాడి మరీ వస్తుందత్తా. నువ్వు రా అత్తా. ఇదిగో రాజీ, నన్ను ఊరికే విసిగిచ్చద్దమ్మా. శామ్ నా కంటికి ప్రాణాలతో కనిపించేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. అంటే ఉపవాసం ఉంటావత్తా? అలాగే అనుకో. నువ్వు రా అత్తా. రాజీ, అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. సరే అత్తా. అత్తా, ఒకవేళ ఏదైనా నీరసం వస్తే అక్కడ చెట్టు కింద కూర్చొని ఏదైనా తాగత్తా? నేను వెళ్ళి వెతుకుతాను. రాజీ, ఒక్క నిమిషం. ఏంటత్తా? జయంత్ ఎక్కడా? తను ఎక్కడున్నా సరే జయంతిని కూడా కలుపుకుని శామ్కి ఎటువంటి హాని కలగకుండా ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నువ్వు జయంతి గుడిమెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే అత్తా. అంతేకాదు, మెట్టు మెట్టుకి దీపాలు వెలిగించి మెట్ల పూజ చేయండి. చూడమ్మా, ఏదో నేను చెప్పానని చేయడం కాదు, ఆ అమ్మాయి మీద ప్రేమతో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, భగవంతుడి మీద భక్తితో చేయండి. తప్పకుండా అత్తా. బేబీ, నార్మల్గా ఏమీ జరగనట్లుండు.
నువ్విలా టెన్షన్ పడుతూ ఉంటే ఆ శామ్ని నువ్వే చంపేసినట్లు అందరికీ డౌట్ వస్తుంది. అంటే దాన్ని నేను కిందకు తోసేసిన విషయం అందరికీ తెలుస్తుందా? తెలిసిందిగా